వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తెలంగాణలో కమ్యూనిస్టుల పరిస్థితి ఎలా తయారైందంటే కూరలో కరివేపాకు లెక్క. కూర చేసేటప్పుడు కరివేపాకు వేస్తే ఆ కూరకు మంచి స్మెల్ వస్తుంది, హెల్దీ. కానీ ఉడికిపోయిన తర్వాత తినేటప్పుడు ఆ కరివేపాకును తీసి పక్కన పడేసి తింటారనమాట. అలానే అధికారంలోకి రావాలి అనుకున్న ప్రతిసారి కూడా అధికారంలో ఉన్న పార్టీలు కమ్యూనిస్టు పార్టీలతో జతకట్టడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కరివేపాకు లెక్క తీసి పడేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అధికారులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాసి తనను ఎంతగా అవమానించారు అన్నది ఇక్కడ చెప్తారు, చూడండి. కొత్తగూడెం కార్పొరేషన్ లో ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా పోలీసుల పాత్ర ఉంది. ముఖ్యంగా సిపిఐ పార్టీని, అలాగే సిపిఐ పార్టీ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్ని గెలవకుండా చేయటం కోసం అన్ని రకాల కుయుక్తులు పోలీసుల ద్వారా ఉపయోగించుకున్నారు. నేను వారు వీరని పేరు చెప్పను, కానీ ఈ పోలీస్ యంత్రాంగం ఈ విధంగా వన్వేగా ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఇటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగం దిగజారిపోలేదు. ఈరోజు ప్రతి బూత్ లో కూడా అభ్యర్థిని కానీ వాటి లోపల రానివ్వకుండా వేరే వాళ్ళ మేము ఫ్రీగా తిరగనీయటం, అదేవిధంగా వల్గర్ భాషతో ఎవరిని ప్రశ్నించిన వాళ్ళని తెచ్చడం, వాళ్ళ ఫోన్లు లాక్కుని వచ్చేలా పెట్టుకోవటం, పోలీస్ స్టేషన్లు పెట్టుకోవటం, అలాగే ఇంకా పలు పద్ధతుల్లో పోటీ చేసిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. అంటే ఇది ఏం సాధించుకోవాలని, దేని కొరకు ఇట్లా చేస్తున్నారు మాకు అర్థం కావాలి. ఇది సహజంగా జరిగేటువంటి ఒక ఎన్నిక. దీనికోసం అంత ప్రతిష్టాత్మకంగా ఎవరికి వాళ్ళు గెలుస్తారు, ఎవరికి వాళ్ళు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళు గెలుస్తారు, ఓడిపోతారు. ఇది సహజమైన ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. ఈ పోలీసులు ఉపయోగించి ఎంతకాలం ఇలా చేస్తారు? పోలీసులు అయినా సరే వీళ్ళకి ఎన్నెంపు లేదా? పోలీసులు ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడవటమేనా? ఒక ఆయన అన్నిటికంటే సీరియస్ ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఒక రామవరంలో ఒక వ్యక్తి ఎర్రచొక్క ఉన్నది వెళ్ళి ఓటు వేయడానికి వెళ్ళాడు. ఓటు కూడా ఎలా చేశాడు. ఓటు వేసిన తర్వాత ఆ ఎస్ఐ ఆ ఎర్రచొక్క తీపిచ్చే వరకు అక్కడే తీపిచ్చాడు ఎర్రచొక్క. అంటే ఎంత దౌర్జన్యం ఇది! అలాగే ఎర్రచొక్క అంటే అదే ఏ చొక్కా వేసుకోవాలని మీరు చెప్తారా? మరి ఏదైనా 10 మందిగా వెళితే ఏదైనా ధర్నా చేశారో అనుకోవచ్చు. మరి ఏదైనా గుర్తుంటే ఏదైనా పైన సింబల్ ఉన్నటువంటి టవల్స్ కానీ లేకపోతే స్కార్ప్స్ కానీ ఏమైనా ఉంటే తప్పు పట్టుకోవచ్చు. అది పాపం అమాయకంగా వెళ్ళి ఓటు వేస్తే అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే రాజుని మించిన రాజభక్తి అంటారు కదా, ఆ విధంగా చేస్తున్నారు. ఎన్నికలకు జస్ట్ వారం ముందే డిఎస్పీలు మార్చారు, 2 సిఐలను మార్చారు, ఎస్ఐలను మార్చారు. అంటే ఎన్నికల ముందు అంటే ఏం చేస్తారు మీరు? వీళ్ళని ఉపయోగించి గెలిస్తే ఇది ఇటువంటి చాలా చూశారు కదా మీరు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇట్లా చేశాయి కదా. ఇట్లా చేస్తే నడుస్తుందా? ఇది ప్రజల్లో ప్రేమ సంపాదించుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా మీరు? ఇవాళ అది ఒక భాగం. రెండోది, ఒక మైనర్ అమ్మాయిని, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయిని ఆమె ఓటు వేయడానికి వెళ్ళింది. పాత ఓటు ఉండేది. పాత ఓటు ఉన్నప్పుడు అక్కడ ఓటు కనపడలేదు, ఏదో కాగితం ఇస్తే తీసుకెళ్ళింది. పాత ఓటు కాదమ్మా నీకు కాదు తప్పు, వెనక్కి పంపించారు. పంపించి ఆమెను ఒక ఆఫీసర్ అది కూర్చోబెట్టి ఇంట్రాగేషన్, పోలీసులు ఎదరగొట్టేసి పోలీసుల కంటే ఎక్కువ ఇంట్రాగేషన్ ఆమె, ఇంకొక ఆమె పోలింగ్ ఆఫీసర్ పైన. అదేవిధంగా ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళని తక్షణం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది.
అదనమాట విషయం. ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల టైంలో ఖమ్మంలో పెద్ద పెద్ద సభలు పెట్టేసి రేవంత్ రెడ్డి, ఈ కూనంనేని సాంబశివరావు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు కూర్చొని భాయి భాయి అని కౌగలించుకొని బీజేపీని అధికారంలోకి దింపడానికి, అధికారం నుంచి దింపడానికి మనం కలిసి పనిచేయాలా, కమ్యూనిస్టులు అండ కావాలని ఈయన, కాంగ్రెస్తో సిద్ధమని ఆయన మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. ఇప్పుడు పరిస్థితి ఏంది? గతంలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళ స్నేహం అసలు జాన్ జిగ్రీ స్నేహం. బీఆర్ఎస్ అధికారం పోగానే మళ్ళీ అధికారంలోకి వచ్చే కాంగ్రెస్తో జాన్ జిగ్రీ స్నేహం. ఏ పార్టీ అయినా కమ్యూనిస్టుల్ని ఈరోజు అవసరం కోసం వాడుకుంటుందే తప్ప కమ్యూనిస్టులకు విలువ లేదు అనే విషయం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహం కారణంగానే 2 ఏళ్లుగా ఆయనకు మస్తు అవమానాలు జరుగుతున్నా సహించిండట. మిగిలిన ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఈయనకి ఇయ్యట్లేదట. ప్రతి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ వాళ్ళని లోపలికి రానిచ్చి అభ్యర్థులను అసలు లోపలికి రానియలేదట. కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా పనిచేసిండట. చివరికి ఆయన్ని అరెస్ట్ చేస్తా, జైల్లో పెడతా అని బెదిరించిందట. పెట్టండి, నాకేం కొత్త కాదు అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాపం కన్నీళ్లు పెట్టుకోలేక తీసిపడేసిన కరివేపాకులాగా బాధతో విలవిల్లాడుతున్నారట. మరి మీరేమంటారు? ఈ జాన్ జిగ్రీ స్నేహం మీద ఈరోజు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడేది, ఇంది కూటమి కానీ కాంగ్రెస్ కానీ అవసరం వస్తే కాళ్ళు, అవసరం తీరితే జుట్టు పట్టుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఇండి కూటమి పటాపంచలవుతుంది అని వస్తున్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో కూడా మిత్రపక్షాలను ఈ రకంగా బాధలకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.